తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అనేక మంది మహానటుల జీవిత చరిత్రలు తెరకెక్కించారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరపురాని మహానాయకుడి వ్యక్తిత్వాన్ని వెండి తెరపై వెలిగించి తెలుగు ప్రజల గుండె లోతుల్లోని ప్రేమ, ఆప్యాయత, దుఃఖాన్ని యాత్ర పేరుతో మన ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు మహి వి. రాఘవన్ను ఈ సందర్భంగా అభినందించాల్సిందే. రాజశేఖర్ రెడ్డి జీవితం 2 భాగాలుగా విభజించవచ్చు అనేది విశ్లేషకుల భావన. పాదయాత్రకు ముందు, తరువాత ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ రూంలో ఉండేవారు నాయకులు అనే భావనను పూర్తిగా పోగొట్టి, నాయకుడు అంటే తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసేవాడు అనే విధంగా ప్రతి వ్యక్తికి దగ్గరకు వెళ్లి వారితో పాటు ఉంటూ, వారితో తింటూ, వారి కష్టసుఖాలను దగ్గర నుంచి చూసిన మొదటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఆ మహానాయకుడు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అనేక అవమానాలు. ఒక వ్యక్తి సుమారు 1500 కిలోమీటర్లు నడవడం సాధ్యమా అంటూ ఎంతో మంది అవహేళనలను పట్టించుకోకుండా వారితోనే ముక్కున వేలు వేయించుకునేలా చేసిన మహానాయకుడు మన రాజశేఖర్ రెడ్డి. ఈ మహాప్రస్థానంతో అనంతరం కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వచ్చిన నేత రాజశేఖర్ రెడ్డి. ఇలా ప్రతి సన్నివేశాన్ని కళ్లకు కట్టేలా చూపించి కళ్ల ముందు లేని మహానాయకుణ్ణి వెండి తెరపై కళ్ల ముందుకు తీసుకువచ్చి ఆ నాయకుని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసింది యాత్ర. ఆంధ్ర రాష్ట్రం అంతా మన ఇంటి మనిషిగా ఫీల్ అయిన నాయకుడు ఒకడు ఉన్నాడు అంటే అది ఒక రాజశేఖర్ రెడ్డికి మాత్రమే చెల్లింది. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, తెలిసినవి, తెలియనివి అనేక విషయాలు యాత్రలో ప్రేక్షకుల ముందు పెట్టింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ఒక్కో సన్నివేశం ప్రేక్షకుణ్ణి కట్టిపడేసింది. ఆయనలో తెలియని అనేక విషయాలు చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు గుండె తరుక్కుపోతుంది. ఒక నాయకుడు ప్రజల కోసం ఇంతలా ఆరాటపడతాడా అనేది మన రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం ఒక్కటే నిదర్శనం. అన్న అంటే నేనున్నాను అనే మహానేత రాజశేఖరుడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర. ఆ యాత్ర సమయంలో వైఎస్ఆర్కు ఎదురైన అనుభవాలు, వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు, ఆయన పాదయాత్రకు దారితీసిన పరిస్థితులేంటి, పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది, యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అనేదే కథ. ఇది ఈవెంట్ బెస్ట్ బయోపిక్.